ఓకే. ఓకే సార్. సో, ప్రతి మనిషికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి ఆహారం, మంచి గాలి అండ్ మంచి వాటర్ కావాలి. సో, మన వెస్టేజ్ కంపెనీ ఈ మూడిటిని మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో, సప్లిమెంట్స్ రూపంలో మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం. ఎయిర్ ప్యూరిఫైయర్ ద్వారా మంచి గాలిని తీసుకోగలుగుతున్నాం. అదే విధంగా వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా మంచి వాటర్‌ని కూడా తీసుకోగలుగుతున్నాం. యాక్చువల్‌గా మనం తాగే వాటర్ మనం చెక్ చేసినట్లయితే మేడం ఎవరమ్మా అన్మ్యూట్ చేసుకున్నారు? మా కాంచి చేసు ఎవరు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. అదే రికార్డింగ్ అవుతుంది కదా, కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది. ఓకే. సో మనిషి యొక్క ఆవశ్యకత చాలా చాలా ఇంపార్టెంట్. మనిషికి వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనిషి శరీరంలో 75% ఆఫ్ మానవ శరీరంలో వాటర్ ఉంటుంది. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే వాటర్ అనేది లివర్కి లీటర్‌న్నర కావాలండి. యాక్చువల్‌గా లివర్‌కి లీటర్‌న్నర వాటర్ కావాలి. లంగ్స్‌కి అర లీటర్, అలాగే కిడ్నీస్‌కి అర లీటర్. ఈ ప్రధాన అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇంపార్టెంట్లీ ఆల్మోస్ట్ 2.5 లీటర్స్ కావాలి యాక్చువల్‌గా. ఒకప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థంలో మనకి న్యాచురాలిటీ ఉండేది. కెమికల్ లేకుండా నార్మల్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళం కాబట్టి అప్పట్లో మినిమం ఒక మనిషి 2.5 అండ్ 3 లీటర్స్ తాగితే సరిపోతుంది. బట్ ఇప్పుడున్నటువంటి మనం ఆహారపు అలవాట్లు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తింటున్నాం, జంక్ ఫుడ్స్ తింటున్నాం, ఎక్కువ సాల్ట్ ఉండే ఫుడ్స్ తింటున్నాం. వీటినన్నిటిని కరిగించాలనంటే ఖచ్చితంగా మనం తీసుకునే డైలీ రొటేషన్ వాటర్‌లో మినిమం 4-5 లీటర్స్ తాగాలండి. యాక్చువల్‌గా మినిమం 4 లీటర్స్ ప్లస్ మనం వాటర్ తాగాలి. అయితే ఈ 4 లీటర్స్ తాగే వాటర్‌లో యాక్చువల్‌గా మనకి మనం తాగే వాటరు క్వాలిటీ ఉంటదా? లేదా? అనేది మనం ఎట్లా తెలుసుకోవచ్చంటే, మనం తాగే వాటర్‌లో టీడీఎస్ లెవెల్ ఉంటదండి. యాక్చువల్‌గా టీడీఎస్ అంటారు. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని. సో, ఇది మినిమమ్ 300 బిలో ఉంటే దిస్ ఈస్ ద ఎక్సలెంట్ వాటర్. మనం తాగడానికి అద్భుతంగా ఉపయోగపడే వాటర్. 300-600 బిలో ఉంటే గుడ్ వాటర్ పర్వాలేదు కాస్త. 600 ప్లస్ ఉంటే మనం తాగే వాటర్ అంత మంచిది కాదని. ఓకే. అదే విధంగా మనం తాగే వాటర్ యొక్క ప్రమాణాలను చెక్ చేసుకున్నట్లయితే పీహెచ్ వాల్యూ అని ఉంటదండి. పీహెచ్ వాల్యూ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. దీని వాల్యూ ఎప్పుడు కూడా 7-8 మధ్యలో ఉండాలి. బిలో 7 ఉంటే దాన్ని ఎసిడిక్ అంటారు. 8 దాటి ఉంటే దాన్ని ఆల్కలైన్ లెవెల్ అంటారు. సో మన శరీరం అనేది ఎప్పుడు కూడా ఆల్కలైన్ లెవెల్‌లో ఉంటే గనక ఎప్పుడు మనకి రోగాలు రావు. మన యొక్క శరీరం అనేది చాలా అద్భుతంగా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో ఆ అవయవాలన్నీ సరిగా పనిచేయాలి. మన యొక్క ఆరోగ్యం లాంగ్ టైమ్ హెల్తీగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన వాటర్‌లో ఆల్కలైన్ శాతం ఉండాలి. ఆల్కలైన్ వాటర్ అయితే మనకి ఎటువంటి రోగాలు రావు. ఓకే. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే మనం ఈరోజు తాగే వాటర్ ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో రోజుకి మినిమం 4+ లీటర్ వాటర్ తాగాలి. 4 లీటర్ల పైన. మనం తాగే వాటర్ యొక్క ప్రమాణాలు చూసుకున్నట్టయితే క్వాలిటీ ప్యూరిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే టీడీఎస్ బిలో 300 ఉండాలి. పీహెచ్ వాల్యూ అనేది మినిమం 7-8 మెయింటైన్ చేయాలి. నాకు తెలిసి ఈరోజు మనం తాగే మాక్సిమం ఆఫ్ వాటర్‌లో కొళాయి వాటర్ కావచ్చు, ట్యాప్ వాటర్ కావచ్చు, అదే విధంగా డబ్బా వాటర్ కావచ్చు, బయట క్యాన్ వాటర్ అంటారు కదా! ఈ వాటర్ ఏ వాటర్‌లో కూడా ఈ యొక్క ప్రమాణాలు ఉండవు. ఇవి ఎప్పుడైతే లేవో చాలా మందికి ఎముకలు వీక్ అవ్వటం, మెత్తబడటం, క్లోరిన్ వాటర్ ఇట్లా రకరకాల వాటర్స్ ఉండటం వల్ల మన యొక్క ఆరోగ్యం దెబ్బతింటది. ఎముకలు మెత్తబడిపోవడం, సోరియాసిస్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోవటం. సో ఇట్లా రకరకాల హెల్త్ ఇష్యూస్ మనకి రావడానికి గల కారణాల్లో మెయిన్ వాటర్ పాత్ర కూడా ఉందండి.
ఓకే, రీసెంట్ ఎనాలజీ కొంతమంది ఏం చెప్తున్నారంటే బ్లడ్ లో 80% వాటర్ గా ఉంటుందంట బ్లడ్, అలాగే బ్రెయిన్ లో 80% వాటర్, అలాగే కిడ్నీలో, అలాగే లివర్ లో 80% వాటర్, లంగ్స్ కి 70% వాటర్. ఇట్లా మన యొక్క లోపల ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అయినటువంటి ఇవన్నీ చక్కగా పనిచేయాలంటే మనం హై క్వాలిటీ హై ప్యూరిఫైర్ కలిగినటువంటి వాటర్ మనం అందించాలి. బట్ ఈ రోజు మనం తాగే వాటర్ లో మాక్సిమం మన అందరూ చూసుకున్నట్టయితే వాల్యూస్ తగ్గినాయి. ఒకప్పుడు చూసుకుంటే ఉండేవి, అప్పట్లో మనం వాడే వాటర్ లో అన్ని కెమికల్స్ ఉండేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు పొలాల్లో ఎక్కువ రసాయనికాలు వాడుతున్నారు, కెమికల్స్ వాడుతున్నారు, స్ప్రే మందులు ఇవన్నీ ఎక్కడ కలుస్తాయండి లాస్ట్ కి? నదుల్లో, జలాశయాల్లో కలుస్తాయి. అవన్నీ అగైన్ మనం మళ్ళీ అగైన్ తాగడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో ఈ రకంగా ఈ రోజు చూసుకున్నట్లయితే వాటర్ అనేది రకరకాల కెమికల్స్ ద్వారా నిండి ఉన్నది. దీని నుంచి మనం బయటపడాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక సొల్యూషన్ వేస్టేజ్ వాటర్ ప్యూరిఫైర్, రైట్? మనకి సాధారణంగా ఒక 3 రకాల కెమికల్స్ ఉంటాయండి. అంటే అవి ఎట్లా అంటే కంటికి కనిపించేటివి, దాన్నే భౌతిక కలుషితాలు అంటారు. 3 రకాల కలుషితాల్లో భౌతిక కలుషితాలు, వీటిని ఫిజికల్ ఇంప్యూరిటీస్ అంటారు. రెండవది రసాయనిక కలుషితాలు, వాటిలే కెమికల్ ఇంప్యూరిటీస్ అంటారు. మూడవది జీవ కలుషితాలు, వీటినే బయోలాజికల్ ఇంప్యూరిటీస్ అంటారు. సో ఈ 3 రకాల మోస్ట్లీ వాటర్ లో ఫర్ ద డిస్టర్బెన్స్ కాల్స్ వస్తున్నాయి. సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్. అదే మధ్యలో ఫోన్ వచ్చింది ఉదయాన్నంటే ఇంక ఇదే తలకైనా. ఓకే, సాధారణంగా వాటర్ లో 3 రకాల కలుషితాలు అని చెప్పాం. భౌతిక కలుషితాలు మన కంటికి కనిపించేవి, రసాయనిక కలుషితాలు, అలాగే జీవ కలుషితాలు అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు ఇట్లాంటివి. ఓకే, సో ఈ 3 రకాల కలుషితాలని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో దీని నుంచి మన కంపెనీ అందించే ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ మీరు గమనించినట్లయితే ఒకప్పుడు అంటే పాత మెషిన్ లో మనకి 4 టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉండేయండి. అందులో మనకి పీపీ, సిబి అంటే పాలీప్రొఫైలైన్ ఫిల్టర్ అండ్ కార్బన్ బ్లాక్ ఫిల్టర్, ఆర్ఓ మెంబ్రెన్, అలాగే ఏఎఫ్ డిస్టెప్టర్, ఈ 4 మాత్రమే ఉండేవి. కొత్త ఫిల్టర్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 6 రకాల ఫిల్టర్లు వచ్చినాయి. 6 రకాలు. ఇందులో మనకి ఫ్రీ సెడిమెంట్ ఫిల్టర్ అంటారు, ఇది ఫస్ట్ ఫిల్టర్. రెండవది కార్బన్ బ్లాక్ ఫిల్టర్, మూడవది పాలీప్రొఫైలైన్ ఫిల్టర్, అలాగే నాలుగవది ఆర్ఓ మెంబ్రెన్, ఐదవది ఏఎఫ్ డిస్టెప్టర్, ఆరవది యూవి లెడ్ స్టెరిలైజ్డ్ ఫిల్టర్. సో ఈ ఈ 6 రకాల ఫిల్టర్స్ వచ్చినాయి. ఈ 6 రకాల ఫిల్టర్స్ కూడా కమింగ్ డేస్ లో మన యొక్క ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో హై క్వాలిటీగా ప్రూవ్ అవడానికి, హైజీనిక్ గా ప్రూవ్ అవడానికి రానున్న రోజుల్లో వచ్చి చాలా రకాల కంపెనీస్ యొక్క కాంపిటీషన్ తట్టుకోవడానికి అగైన్ రీసెంట్లీ ఈ వీటిని మనకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ 6 రకాల ఫిల్టర్స్ ద్వారా మన యొక్క వాటర్ ఏదైతే ఉందో ఫిల్టరైజేషన్ జరుగుతుంది. సో ఎట్లా జరుగుతుంది అని మనం 1 బై 1 మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఓపెన్ మైండ్స్ వినండి. ఫస్ట్ ప్రీ సెడిమెంట్. దీంట్లో మన కంటికి కనిపించే ఏవైతే ఉన్నాయో భౌతిక కలుషితాలు అంటే నాచు, చెత్త, మట్టి, ఇసుక, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ క్లీన్ అయిపోతాయి. ఓకే, ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ లోనే తీసేస్తుంది. దాన్నే ప్రీ సిడిమెంట్ ఫిల్టర్ అంటారు. రెండవది కార్బన్ బ్లాక్ ఫిల్టర్. ఈ కార్బన్ బ్లాక్ ఫిల్టర్ లో రసాయనిక కలుషితాలు అంటే కెమికల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రెండో ఫిల్టర్ అయినటువంటి కార్బన్ బ్లాక్ ఫిల్టర్ లో తీసేస్తుంది. మూడవది పాలీప్రొఫైలైన్ ఫిల్టర్. ఎస్, ఈ పాలీప్రొఫైలైన్ ఫిల్టర్ లో మనకి ఏమవుతుందనంటే ఎక్కడైతే ఫస్ట్ చెప్పుకున్నాం కదా మనం భౌతిక కలుషితాల్లో ఇంకా కొన్ని అక్కడక్కడ మిగిలిపోయి ఉంటాయి.
అక్కడక్కడ మిగిలిపోయినాయి, అంటే మట్టి పార్టికల్స్ గా విడిపోయి కణాల రూపంలో ఉంటది, అక్కడ కరిగి వెళ్ళే ప్రాసెస్ లో ఈ మూడో ఫిల్టర్ లో ఆగిపోతుంది. అలాగే శాండ్ కావచ్చు, నాచ్ కావచ్చు, చెత్త కావచ్చు, ఇట్లా రకరకాల కొన్ని మిగిలిపోయిన అన్ని కూడా ఈ పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ లో పూర్తిగా తీసేస్తుంది అనమాట. రైట్. అట్లాగే నాలుగవది ఆర్ఓ మెంబ్రెన్, రివర్స్ ఆస్మాసిస్ అంటారండి. సో దీంట్లో ఓకే, దీంట్లో వాటర్ అనేది మనకి ఇంకాస్త ఎక్స్ట్రా ఫిల్టరైజేషన్ జరుగుతుంది. రైట్. ఇందులో ఈ మూడిట్లో ఏదైతే మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఈ మూడు ఫిల్టర్స్ లో ఇంకా ఏదైనా మిగిలిపోతే, ఇంకేమైనా ఉన్నట్టయితే వాటిని ఇక్కడ కిల్ చేస్తాం అన్నమాట. ఓకే. భౌతిక కలుషితాలు కావచ్చు, అంటే కంటికి కనిపించేవి ఫిజికల్ ఇంప్యూరిటీస్, అలాగే కెమికల్ ఇంప్యూరిటీస్. ఈ రెండింటిని ప్యూరిఫికేషన్ చేయడంతో పాటు కొన్ని రకాల వైరస్ బ్యాక్టీరియాలను కూడా తీసేస్తుంది. ఓకే. ఇది చాలా పవర్ఫుల్ ఫిల్టర్ అండి. ఇది అమెరికన్ వాళ్ళది, యుఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. దీనికి పేటెంట్ రైట్ ఉన్నది, పేటెంట్ రైట్. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, మన శరీరానికి యాక్చువల్గా మనకి మినరల్స్ కావాలి, కాపర్, ఐరన్, లెడ్, ఆర్సెనిక్, ఇట్లాంటి రకరకాల ఖనిజాలు కావాలి. వాటినే ఇంగ్లీష్ లో మనం మినరల్స్ అంటాం. ఆ మినరల్స్ ని ఎంతైతే మన శరీరానికి కావాలో అంత మాత్రమే అందిస్తుంది, మిగతావి బయటికి పంపించేస్తుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బయట మీరు చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి విధానం ఉండదు యాక్చువల్లీ. అందుకనే బయట చాలా రకాల వాటర్ ప్యూరిఫైర్స్ లో ఈ యొక్క రివర్స్ ఆస్మాసిస్ ని బ్యాన్ చేసి ఉన్నారు. బట్ మన దగ్గర ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, ఈ రివర్స్ ఆస్మాసిస్ లో వాడే లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిజికల్ లేయర్స్. ఓకే. ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆ లేయర్స్ ని డిజైన్ చేయడం జరిగింది. వీటి వల్ల మన శరీరానికి ఎటువంటి హాని ఉంది, ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ అండ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. సో అదే విధంగా మన శరీరానికి ఏవైతే ఇంపార్టెంట్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందించడానికి ఒక ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. రివర్స్ ఆస్మాసిస్ ఇది నాలుగో ఫిల్టర్. అలాగే ఐదో ఫిల్టర్ మనం చూసుకున్నట్లయితే ఏఎఫ్ డిస్ట్రప్టర్. ఇది కూడా నానో టెక్నాలజీతో తయారైనటువంటి అల్యూమినియం. బయట మీకు చూసుకున్నట్లయితే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, సార్ మీకు స్టీల్ది కావాలా, ప్లాస్టిక్ది కావాలా, లేదంటే ఐరన్ది కావాలా, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. బట్ అల్యూమినియం ఎక్కడ వాడరు. బట్ అది వాడేది ఎక్కడైనా ఉందని అంటే అది ఓన్లీ వెస్టేజ్ వల్ల వాటర్ ప్యూరిఫైర్ లో మాత్రమే. అల్యూమినియం నుంచి తీసుకున్నటువంటి ఏఎఫ్ డిస్ట్రప్టర్, ఇది హై క్వాలిటీ మెటల్స్ తో యూజ్ చేస్తారు. ఇది నానో టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే జీవ కలుషితాలు ఏవైతే ఉన్నాయో, వైరస్, బ్యాక్టీరియాస్, కంప్లీట్ గా ఇది తీసేస్తుంది. అదే విధంగా ఆరవది యూవి లెడ్. ఈ యూవి లెడ్ అనేది ఏంటంటే, యూవి కిరణాలు అంటే ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే సన్ నుంచి పడతాయి యూవి కిరణాలు. ఆ యూవి కిరణాలు మనం మార్నింగ్ చూసుకుంటే లైట్ గా ఉంటాయి, టైం గడిచే కొద్దీ ఆ యూవి కిరణాలలో వేడి పెరుగుతూ ఉంటది, అవి మనకి డేంజరస్. సేమ్ టైప్ ఆఫ్ యూవి కిరణాలను ఇక్కడ న్యాచురల్ గా తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నానో టెక్నాలజీ యూజ్ చేసినటువంటి ఆరో ఫిల్టర్ అండి. యాక్చువల్ గా ఏదైతే మనం వాటర్ లో వైరస్లు, బ్యాక్టీరియాలు, మనిషికి ఇబ్బంది కలిగించే హానికరమైనటువంటి ఈ యొక్క
వైరస్ బ్యాక్టీరియాస్ అంటారు కదా, వాటిని వేడి చేసి చంపేస్తుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి చెప్తుంటారు కదా, కాచి వడపోచిన నీరు చాలా మంచిది, దానివల్ల మన శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయంటారు కదా. ఆ టైప్ లో ఇది న్యాచురల్ గా యూవి రేసిన వాటర్ లోకి పంపించి ఆ యొక్క వాటర్ ని కంప్లీట్ క్లీన్ చేయటమే కాకుండా దీంట్లో ఉన్నటువంటి ఇంకొక బ్యూటీ పాయింట్ ఏంటంటే, మనం తాగే వాటర్ మినిమం 45 డేస్ వరకు, అంటే 45 రోజుల వరకు ఆ వాటర్ ని పాడవకుండా చెడిపోకుండా చేసేది ఈ యూవి లెడ్ స్టెరిలైజ్డ్ ఫిల్టర్. చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. బయట మనం ఏదైనా వాటర్ మ్యాక్సిమం 1 to 3 డేస్ వరకే తాగొచ్చు, అంత మించి మనకి నిల్వ ఉంటే అందులో బ్యాక్టీరియా వైరస్ ఫామ్లో అయితే నాచు పడుతుంది, బంకగా రకరకాల బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ ద్వారా ప్యూరిఫై అయినటువంటి వాటర్ మినిమం 45 డేస్ తర్వాత కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ డే మనం తాగినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉంటుందో 45 డేస్ తర్వాత తాగినా కూడా అంతే ఫ్రెష్ గా క్వాలిటీతో ఉంటది. ఓకే, సరే, ఎవరో అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు. ప్రియాంక మేడం మ్యూట్ చేసుకోండి. ప్రియాంక మేడం మ్యూట్ లేకలండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఓకే సార్, సో మరొకసారి మన కంపెనీ అందిస్తున్నటువంటి ఈ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది పేటెంట్ రైట్స్ కలిగినటువంటి వాటర్ ప్యూరిఫైర్. షార్ప్ వాడు బయట కూడా అమ్ముతూ ఉంటాడు, బట్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు, మనకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అంటే మన కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ లో వాడే మెటీరియల్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వేరే వాటర్ ప్యూరిఫైర్ లో వాడడానికి లేదు. ఓకే, వీటితో పాటు మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టు టీడీఎస్ లెవెల్ అనేది మినిమం 100 బిలో మెయింటైన్ అవుతుంది మన యొక్క వాటర్ ప్యూరిఫైర్ వాడితే. చూడండి ఎంత హై క్వాలిటీ అందిస్తుందో. రెండవది పిహెచ్ వాల్యూ మినిమం 7 to 8 మెయింటైన్ అవుతుంది. ఓకే, 7 to 8. సాధారణంగా బయట చాలా మందికి అవగాహన ఉంటుంది, ఈ మధ్య కాలంలో మన యొక్క శరీరం ఆల్కలైన్ లెవెల్లో ఉండాలి కాబట్టి ఆల్కలైన్ వాటర్ కావాలి, దానికోసం ఒక కంపెనీ బాగా హల్చల్ చేస్తుంది, దాని పేరే కంగన్ వాటర్ అంటారు. కంగన్ వాటర్ చూసుకుంటే మీకు మినిమం 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 5-10 లక్షల వరకు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు తాగే వాటర్లో ఎక్కువగా ఆల్కలైన్ ఉండదు, కానీ మా వాటర్ తాగితే ఆల్కలైన్ వాటర్ లాగా మారి మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, నొప్పులు కంట్రోల్ అవుతాయి, నిద్ర బాగా పట్టిద్ది, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిద్ది అని చెప్తా ఉంటారు. బట్ అక్కడ కాస్ట్ మినిమం 1,50,000, 2, 3, 4, 5 ఉంటుంది. కానీ మన వాటర్ ప్యూరిఫైర్ ద్వారా ప్యూరిఫికేషన్ జరిగినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా మీకు మినిమం 7 to 8 మధ్యనే పిహెచ్ వాల్యూ మెయింటైన్ అవుతుంది. టీడీఎస్ లెవెల్ కూడా మినిమం 100 వరకు, 100 బిలోనే ఉంటుంది. చూడండి, ఎక్కడ 1,50,000, ఎక్కడ 31,000. రైట్, మార్కెట్లో మన ప్రోడక్ట్ కి ఎక్కడ కాంపిటీషన్ లేదండి. బట్ మీరు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు, అవతల వ్యక్తులకి ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి యొక్క బెనిఫిట్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ లెవెల్ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు. అదే విధంగా మన వాటర్ ప్యూరిఫైర్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది, వాటిలో వాడే మెటీరియల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చెక్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన వాటర్ ప్యూరిఫైర్ ద్వారా ప్యూరిఫికేషన్ జరిగినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఇది హై క్వాలిటీ అండ్ హై ప్యూరిఫికేషన్ వాటర్. ఓకే, రెండవది ఏంటంటే, మనం ప్యూరిఫై అయిన తర్వాత కొంత వాటర్ వేస్ట్ అయిపోతుంది కదండి, బయటకు కొంత, అంటే ఇన్పుట్ వస్తుంది, అది ఫిల్టరైజేషన్ జరిగినాక అవుట్పుట్ బయటకు వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఈ బయటకు వెళ్ళే వాటర్ వేరే వాటర్ ప్యూరిఫైర్స్ లో అంటే దాన్ని కాలువల్లో కానీ లేదంటే వేస్ట్ వాటిలో పడేస్తారు. బట్ మన వాటర్ ప్యూరిఫైర్ ద్వారా వేస్ట్ అయినటువంటి వాటర్, అంటే క్లీన్ అవగా మిగిలిన బయటకు పోయినటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఆ వాటర్ ని మనం మొక్కలు పెంచడానికి ఉపయోగించుకోవచ్చు, మన ఫ్లోర్ క్లీనింగ్ వాడచ్చు, బట్టలు ఉతకడానికి వాడచ్చు, పాత్ర క్లీన్ చేసుకోవడానికి కూడా వాడచ్చు.
అదే బయట మీరు వాటర్ ప్యూరిఫై అయినటువంటి వాటర్ అంటే ప్యూరిఫై అయిపోయినాక బయటకు వచ్చే ఆ అవుట్పుట్ వాటర్ ని మీరు బయట వాడలేరు. ఎందుకంటే అందులో కెమికల్స్ ద్వారా తయారు చేస్తారు. అంటే ఐ మీన్ ఆ వాటర్ ఆ విధంగా తయారై ఉంటుంది. రెగ్యులర్ గా వారం రోజులు మొక్కలకు పోసి చూడండి, మొక్కలు చనిపోతాయి. అంటే దీన్ని బట్టి మనం చూడొచ్చు మన వాటర్ ప్యూరిఫైర్ లో వాడే మెటల్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఎంత హై క్వాలిటీగా డిజైన్ చేసి ఉన్నారు, ఎంత ఫిజికల్ గా, న్యాచురల్ గా అండ్ ఆర్గానిక్ వేలో మాత్రమే దీన్ని డిజైన్ చేసి ఉన్నారు. అందుకనే చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మన కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ లాంచ్ చేయడానికి ముందు అన్ని రకాల వాటర్ ప్యూరిఫైర్స్ ని వీళ్ళు టెస్ట్ చేసి ఉన్నారు. బురద నీరు తీసుకున్నారు, కెమికల్స్ ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉన్న ఏరియాస్ లో వాటర్ చెక్ చేశారు. అలాగే మోస్ట్ పొల్యూటెడ్ రివర్ యమునా నది వాటర్ చెక్ చేస్తున్నారు, దాని యొక్క టీడీఎస్ తీసుకున్నారు. రకరకాల మధ్యలో ఈ కాల్స్ ఒకటి. సార్ వాయిస్ క్లియర్ కదా లక్ష్మీ సార్? క్లియర్ గురుజీ, క్లియర్ గురుజీ. తెల్లారైందంటే మన వాళ్ళకి ఇంకా ఫోన్లు కొడతా ఉంటారు. ఓకే, ప్రోడక్ట్ గురించి మీరే కదా గురించి. రకరకాలుగా ఎక్కడైతే ఈ వాటర్ అనేది పొల్యూట్ అనేది అన్ని రకాల వాటర్స్ కూడా వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఆ టెస్ట్ రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే ఏ వాటర్ చూసుకున్నా టీడీఎస్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఓవరాల్ గా ఆ వాటర్ మనకి ఇది క్లీన్ చేసి ప్యూరిఫికేషన్ చేసినటువంటి రిజల్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద పవర్ఫుల్ ప్రోడక్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్, వరల్డ్ లోనే ది బెస్ట్ ప్రోడక్ట్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్. ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో వాడుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాటర్ యొక్క ప్రమాణాలు మనం తాగే వాటర్ లో ఈ టీడీఎస్ లెవెల్ కావచ్చు, పిహెచ్ వాల్యూ కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ ఇది కావచ్చు, అలాగే కొన్ని రకాల హెవీ మెటల్స్ అంటారు, అవన్నీ కూడా ఈరోజు మనం తాగే వాటర్ లో ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే చాలా మందికి ఈ ఎముకలు మెత్తబడటం, తర్వాత చాలా మంది గీతలు గీస్తున్నారు సార్. ఓన్లీ వినడానికి మాత్రమే ప్రయత్నం చేయండి సార్. బొమ్మలు వేసుకోవడానికి ఇదేమన్నా ప్యాడ్ కాదు సార్. మిగతా అన్నిటి జోలికి పోవద్దు సార్. ఓన్లీ వినడం మాత్రమే దృష్టి పెట్టండి. వెయిట్ చేయండి, గురూజీకి కాల్స్ వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఎమ్మటే ఖచ్చితంగా మనకి వెంటనే గురూజీ జాయిన్ అవుతారు. లక్ష్మణ్ సార్ వాయిస్ వచ్చిందా? వాయిస్ వచ్చింది సార్, క్లియర్ గురూజీ. ఓకే 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 ఓకే. థ్యాంక్ సో యూ. ఇట్లా మనం ఏ రకంగా చూసినా కూడా మనకు వచ్చే చాలా రకాల ఇబ్బందుల్ని మనం తొలగించుకోవాలి. మన యొక్క లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవాలి. మన ఆరోగ్యపరంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూ లైఫ్. ఎందుకంటే చూడండి, చాలా మంది ఒక మొబైల్ ఫోన్ లేదంటే ఇంకేదైనా పాడైందంటే తెల్లారింటికల్లా మన ఇంట్లో ఉంటది, మన చేతిలో ఉంటది, దానివల్ల ఒక్కరికి యూజ్ ఉంటది. కానీ ఒక వాటర్ ప్యూరిఫైర్ ని మనం తీసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న అంతమందికి, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి హెల్త్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. ఓకే, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కొంతవరకు, ఓకే ఓకే, కానీ మంచి వాటర్ కూడా మనకు కావాలి, రైట్? అట్లా మంచి వాటర్ ని మనం తీసుకోవాలని అంటే
మనకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఈ వాటర్ ప్యూరిఫైర్ ని తీసుకోవడం ద్వారా. ఓకే, తర్వాత ఈ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టలైజేషన్ చేసినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినిమం 12 అడుగుల నుంచి 15 అడుగులు ఎత్తు ఉండాలండి. యాక్చువల్గా 12 అడుగుల నుంచి 15 అడుగులు మనం ఎక్కడైతే వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టలైజేషన్ చేస్తామో దానికి ప్లస్ మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కి అంతకన్నా తక్కువ హైట్ ఉందనుకోండి, ఆ ప్రెజర్ సరిగా లేనప్పుడు ఫిల్టర్ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా మీరు వాటర్ ప్యూరిఫైర్ రికమెండ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాటర్ యొక్క బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, టీడీఎస్ పిహెచ్ లెవెల్స్ గురించి మాట్లాడండి, అలాగే ఈ యొక్క 6 ఫిల్టర్లు ఎట్లా పనిచేస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు వాళ్ళు ఓకే అనుకున్నట్లయితే కనుక వాళ్ళు ఎక్కడైతే ఇన్స్టలైజేషన్ చేస్తున్నారో ఆ ప్లేస్ కి ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంక్ కి మినిమం హైట్ 15 ఫీట్ ఉండాలి, 15 అడుగులు ఎత్తు ఉండాలి. ఓకే, సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మ్యాండేట్ చేయాలి. అది లేకపోతే మాత్రం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చాలా మంది తక్కువ 10 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు ఉన్నటువంటి హైట్ లో వాటర్ ప్యూరిఫైర్ బిగించి చాలా ఇబ్బందులు పడ్డారు. సో అట్లా మనం ఎవరికైనా రికమెండ్ చేసేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు అండ్ దీని యూసేజ్ కనుక మనం ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం క్యాన్ వాటర్ అలవాటు చేసుకున్నాం. ఈ క్యాన్ వాటర్ తాగి 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 చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అట్లాంటి పరిస్థితి ఓకేనా గురూజీ క్లియర్ గురూజీ, లక్ష్మణ్ సార్? క్లియర్ గురూజీ, క్లియర్. ఓకే, ఇది మధ్య మధ్యలో ఎందుకు స్పీకర్లు అంటే ఐ మీన్ స్పీకర్ మ్యూట్ చేస్తున్నారు? విజయ్ సార్, ఆ లేదు సార్, లేదు లేదు, ఎక్కడ స్క్రీన్ మ్యూట్ షేర్స్ అవ్వట్లేదు. చేంజ్ చేస్తారు. విజయ్ సార్ ఏం జరుగుతుంది? గురువు గారు చెప్పేది ఏంటంటే సార్, డిస్ప్లేలో గురుగారు కూడా చెప్పండి ఈ సార్. చేంజ్ అవుతున్నాయి ఉన్నాయి, రికార్డింగ్ ఆఫ్ ఆన్ అని. ఏం లేదు సార్, అలా ఏం లేదు సార్. ఎవరో మధ్యలో మాత్రం అన్మ్యూట్ చేసుకుంటా ఉన్నారు. మధ్యలో మేము అనుమతి కొంచెం గీతలు గీసే వాళ్ళు ఉన్నారు సార్. మీరు కంటిన్యూ చేయండి అదే. గురూజీ, గురూజీ మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే ఓకే. ఆ లైన్స్ పడుతున్నాయి. ఓకే, సో ఈ ప్రోడక్ట్ కనుక మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే కనుక చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే హెల్త్ బెనిఫిట్స్ మనం తీసుకున్నామో మనం మన టీం కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, అగైన్ వాటర్ ప్యూరిఫైర్ ఇన్స్టలైజేషన్ చేసినప్పుడు మినిమం 15 ఫీట్ ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం ఫీడ్బ్యాక్ లో కొన్ని విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ గురూజీ. సార్ ఎవరైనా డౌట్లు ఉండే వాళ్ళు ఒక 3-4 హ్యాండ్ రైజ్ చేయండి సార్. అందరికి క్లియరేనా? ఎవరికి డౌట్ లేవా? అర్థమైతే ఓకే, అర్థమైతే ప్రతి ఒక్కరి ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉండాలి. గురూజీ అది ఫిల్టర్స్ అయి ఉంటాయి కదా, ఎన్ని రోజులకు మారవాలని ఏమైనా ఉంటుందా గురూజీ? మనం వాడే వాటర్ అంటే మన యొక్క టీడీఎస్ లెవెల్స్ ని బట్టి ఉంటుంది సార్. మన సార్. యొక్క వాటర్ టీడీఎస్ బట్టి ఫిల్టర్ లైఫ్ ఉంటుంది. యాక్చువల్ గా మనకి
కార్బన్ బ్లాక్ ఫిల్టర్ మినిమం 8 months, పీపీ 6 months, ఆర్ఓ మెంబ్రేన్ అనేది 24 months, అలాగే ఏఎఫ్ డిస్టెప్టర్స్ 12 నెలలు, యూవి లెడ్ స్టెరిలైజ్డ్ ఫిల్టర్ వచ్చి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. మనం వాడే వాటర్ యొక్క టీడీఎస్ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇంకా మన యొక్క ఫిల్టర్ లైఫ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. లేదు టీడీఎస్ ఎక్కువ ఉంది, కెమికల్ వాటర్ శుద్ధ వాటర్ ఏరియాస్ లో ఉన్నారనుకుంటే ఫిల్టర్లు ఇంకాస్త తక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది, వాటి యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోవచ్చు. బికాజ్ ఆఫ్ మనం డిపెండ్ అపాన్ మనం యూజ్ చేసే వాటర్ యొక్క టీడీఎస్ లెవెల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే గురూజీ. గురూజీ ఇవన్నీ అయిపోయిన వెంటనే మన వెస్టేజ్ లోనే ఆర్డర్ పెట్టుకోవడం అంతే, వాళ్ళు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి. వెస్టేజ్ లోనే ఈ ఫిల్టర్స్ దొరుకుతాయి. ఎవరైతే కొత్తగా తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ ఏరియాస్ లో ఉన్నటువంటి ఇంజనీర్స్ వస్తారు, వాళ్ళే ఇన్స్టలైజేషన్ చేస్తారు, ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి అనేది మొత్తం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ గురూజీ. సార్ మధు 786 అన్మ్యూట్ చేసుకో మాట్లాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. నేను వాటర్ ఫిల్టర్ కొన్నాను సార్, తీసుకున్నాను మన విలేజ్లోనే. అయితే ఇప్పుడు అది అంటే 15 అడుగులు ఉండాలంటున్నారు. 15 అడుగులు ఉంటే ట్యాంక్ బిగించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏమన్నా మన ఈ ఫిల్టర్స్ ఉంటాయి కదా సార్, ఫిల్టర్స్ ప్రాబ్లం వచ్చి అంటే టైం అయిపోయిన తర్వాత మనకు ఆ మెటీరియల్ మన దగ్గరే దొరుకుతుందా? ఫిల్టర్ చేంజ్ మన దగ్గరే దొరుకుతుంది. ఓకే సార్, అదే సార్ నా డౌట్. థ్యాంక్ యూ సార్. కంపెనీలోనే వీటి యొక్క ఫిల్టర్స్ ఉంటాయి, మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. సార్ బాగా చెప్పారు సార్ ఈ వాటర్ ఫిల్టర్ల గురించి. అంటే నేను బాగుంది అని చెప్పి కొనుక్కున్నాను, ఇంకా మిగిలిన వాళ్ళకి చెప్పడానికి కూడా మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది సార్ నాకు. ఇక్కడ నేను శ్రీశైలంలో సీనియర్ అసిస్టెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాను సార్ నేను జాబ్. ఇంకా మా వాళ్ళందరూ చాలా మంది వాటర్ ఫిల్టర్ కొనాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే ముందుగా మనం కొని మనం డెమో చేసి మనం చెప్పగలిగితే మిగిలిన వాళ్ళతో కొనిచ్చొచ్చనే ఉద్దేశంతో నేను తీసుకోవడం. మీకు తాగే వాటర్ లో అంత క్వాలిటీ అండ్ ప్యూరిటీ ఉండదు. మీరు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే, బయట మీకు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఈ టీడీఎస్ మిషన్స్ ఉంటాయి సార్, టీడీఎస్ మిషన్స్ అండ్ పిహెచ్ సొల్యూషన్స్, అండ్ అవి ఎట్లా చెక్ చేయొచ్చు అనే దానికి ఇండికేషన్స్ ఉంటాయి. ఆ 2 రకాలు తీసుకోండి. 2 రకాలు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాడే వాటర్ ఇదిగో టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది, పిహెచ్ వాల్యూ ఎంత ఉంది అని మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తే గనక ఖచ్చితంగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ శివరామ్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు సార్. గుడ్ మార్నింగ్ పిఎస్ఆర్ గురుగారు. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. థ్యాంక్ యూ గురుగారు, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫిల్టర్స్ అన్నారు కదా గురుగారు, అవి మార్చాలంటే ఒకవేళ ఇలా ఇండికేషన్ వస్తుందా ఏమన్నా? అంటే ఈ టైం ప్రకారం మనం చేంజ్ చేసుకోవడమేనా? ఇండికేషన్ వస్తుంది సార్. ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా, అక్కడ మనకి 3 types ఆఫ్ బటన్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో. ఓకే. రెడ్ అంటే పూర్తిగా ఫిల్టర్ పనిచేయట్లేదు, ఎల్లో అంటే ఇంకా అది ఫిల్టరైజేషన్ కి తక్కువ అవడానికి టైం ఉంది, గ్రీన్ అంటే రన్నింగ్ లో ఉన్నట్టు. ఇది సర్వీస్ ఇంజనీరింగ్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మారుస్తారు అందరూ. మనం స్పేర్ పార్ట్ అంటే ఆ ఫిల్టర్లు తెప్పించుకుంటే వాళ్ళు వచ్చి మనకి ఇన్స్టలైజేషన్ చేస్తారు. కంపెనీ సర్వీస్ ఇంజనీర్స్ అనేది అవైలబిలిటీస్ లో ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఏ ఏరియాస్ లో ఆ ఏరియాస్ లో ఉన్నారు, వాళ్ళే వచ్చి చెప్తారు, వాళ్ళే మనకి ఇన్స్టలైజేషన్ చేస్తారు. ఈ వాటర్ మనకు ఎముకలకు బలంగా ఉంటుంది సార్, మీరు చెప్తున్నారు. వాటర్ ప్యూరిఫైర్ తాగిన వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. డైజెస్ట్ సిస్టమ్ బాగుంది, ఆకలి పెరిగింది, బాడీ మొత్తం ఆల్కలైన్ లో మారింది, దానివల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, దాంతోపాటు యాక్టివ్నెస్, నిద్ర బాగా పట్టడం, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే గురుగారు మరి అదే ఎముకలకు పటిష్టంగా ఉంటుందా? గుజ్జు రావడం, గుజ్జు ఇప్పుడు వాటర్ వల్లే కదా ప్రాబ్లం అవుతుంది, మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఇది వండర్ఫుల్ గా మనకు డౌట్. ఖచ్చితంగా మీకు మోకాళ్ళకి సంబంధించినటువంటి
ఇబ్బందుల్లో ఇది సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం బయట ఈ రోజు మనం తీసుకుంటే ఈ క్యాన్ వాటర్ కావచ్చు, రకరకాల వాటర్స్ మనం కొంటున్నాం సార్. రెగ్యులర్ గా మనం పెట్టే ఖర్చు అట్లా 1 to 3 years మీరు లెక్క పెట్టుకున్నట్లయితే ఇంచుమించు దీని కనెక్ట్ అవుతుంది. కానీ కెమికల్ వాటర్ మనం తాగుతున్నాం. అదే ఖర్చుని మనం ఇక్కడ ఈఎంఐ బేస్ కూడా ఉంటది. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డు కంపెనీ రూల్స్ కి అనుగుణంగా మనం తీసుకోగలిగితే గనక ఇది యూజ్ఫుల్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు కావాలి. మన యొక్క శరీరం 75% ఆఫ్ శరీరం అనేది వాటర్ తో నిండి ఉంటది. మనం తీసుకునే వాటర్ కూడా హై క్వాలిటీ వాటర్ అయితే గనక మన లైఫ్ అనేది ఇంకాస్త ఎక్సలెంట్ గా లీడ్ అవుతుంది. థ్యాంక్ యూ గారు గురూజీ. చాలా Thank మంచి మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. గురూజీ గురూజీ ఒక డౌట్ గురూజీ. ఎస్, ఇప్పుడు సిఎండి వాటర్ ఉంది కదా, దీనికి కూడా 7 drops అయినా మన దానికి కూడా 7 drops వేసుకోవచ్చు. రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తే గనక మినిమం 4 to 5 drops సరిపోదు సార్. 4 drops సరిపోదు. ఎందుకంటే యాక్చువల్ గా 84 రకాల మినరల్స్ యాడ్ అయితే రిక్వైర్మెంట్ శరీరానికి 60 రకాలు. ఓకే గురూజీ. మనం కొంత ఫుడ్ లో తీసుకుంటున్నాం, వాటర్ లో అడపదడప జరుగుతుంది. కాబట్టి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళైతే మినిమం 3 drops ఆర్ 4 drops మనకు సరిపోతాయి. రోజుకి 2-3 లీటర్లు తాగగలిగితే అగైన్ మినరల్స్ యాడ్ అయితే మంచి హై క్వాలిటీ వాటర్ మనం తీసుకోవచ్చు. యాక్చువల్ గా బయట మీరు చూసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ వాటర్ ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్ తాగుతూ ఉంటారు. అది 1 లీటర్ 1000, 1500, 2000 ఉంటది. బట్ దాంతో ఈక్వల్ అయినటువంటి వాటర్ మనకి ఇక్కడ జస్ట్ మనం ఈ యొక్క ఫిల్టరైజేషన్ జరిగి మనం దాని క్యాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే 1 లీటర్ వాటర్ అనేది ఇక్కడ 5 నుంచి 10 పైసలు మాత్రమే పడుతుంది. ఓకే థ్యాంక్ యూ గురూజీ. 786 రామారావు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి గురూజీ. సార్ గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. నేను రామారావుని గుంటూరు నుంచి సార్. సార్ ఇప్పుడు అన్నీ ఓకే మీరు చెప్పినాక మా ఇంట్లో అయితే మా మిస్సెస్ మేము విన్నాము. వాస్తవంగా ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ లేకపోతే ఇప్పుడు తీసుకునేవాళ్ళం. కాకపోతే మేము ఒక 3 సంవత్సరాల క్రితమే టెంట్ వాటర్ ఫిల్టర్ వాడుతున్నామండి. ఇప్పుడు మా రిలేటివ్స్ లో కానీ మా వాళ్ళకి కానీ ఎవరికి ముందు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము ఇప్పించడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మేము ఆఫీస్ లో పెట్టుకోవాలంటే సార్ ఈ వాటర్ ప్యూరిఫైర్ రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ అవుట్పుట్ అయింది అదొక క్లారిటీ చెప్పరా సార్ నాకు. ట్యాంక్ సైజ్ అనేది మన వాటర్ ప్యూరిఫైర్ లో ఉన్నటువంటి ట్యాంక్ సైజు 5 to 7 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్ సార్. ఓకే సార్. మన పాత వాటర్ ప్యూరిఫైర్ లో ట్యాంక్ 11 లీటర్స్ ఉండేది. ఇది 5 to 7 లీటర్ కెపాసిటీ. ఓకే సార్. అదైతే గంటకి 8 లీటర్స్ అయ్యేది. ఇది మినిమం గంటకి 4 to 5 లీటర్స్ ప్యూరిఫికేషన్ అయ్యే అవకాశం. ఓకే, అంటే ఒక గంటకి 4 to 5 లీటర్స్ వస్తాయి అటైతే ఈ వాటర్ అటైతే. ఓకే అదేలేండి, ఆ విషయం తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మనం ఎవరికైనా చెప్పాలన్నా ఖచ్చితంగా తెలుసుకోగలిగితే మనకు చాలా బాగుంటుందండి. అది ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కదా. ఒక ప్రోడక్ట్ మనం అవతల వ్యక్తికి ఇస్తున్నామంటే ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. అప్పుడే అవతల వ్యక్తులు వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతాం. అదేనండి, ఇప్పుడు మేము ఆఫీస్లో ఆర్ఓ పెట్టాము. సుమారు అసలు అవుట్పుట్ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ చాలా ఎక్కువ వస్తాయి. కానీ ఏంటంటే మనకి వాటర్ కూడా ఆఫీస్లో తాగడానికి ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఇది అప్పుడు 10 మందికి 15 మందికి అయితే పర్వాలేదు, కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇబ్బంది అయిపోయింది సార్ బాగా. దిక్క అయినా ఎనీహో. అవును సార్. ఎనీహో ఇవాళ ఈ వాటర్ ప్యూరిఫైర్ గురించి ఊరక వాటర్ ప్యూరిఫైర్ వాడండి, మన స్టేజ్ బాగుంటది, దీంట్లో మంచి ఆరోగ్యానికి మంచిది అంతవరకే తెలుసు. డెప్త్ అసలు ఏమీ తెలియదు సార్. ఇవాళ మీరు చెప్పిన నాలెడ్జి ఈ ఎంటైర్ ఈ 100 మంది టీం ఎన్నవాళ్ళు అదృష్టవంతులు, ఈయన వాళ్ళు దురదృష్టవంతులు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు సార్. కానీ ఇది మన సార్ వాళ్ళు రికార్డు చేస్తుంటే గనక మన గ్రూప్ లో పెడితే ఇవాళ ఉదయం పూట వినటం తెలియని వాళ్ళు ఉన్నా సరే తర్వాత వినగలుగుతారు. ఏ అవసరం ఉన్నా వాటర్ ఫీర్ అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చెప్పిన మాటలు విని వాటర్ ఫీర్ కంపల్సరీ కొనాల్సిందే సార్. థ్యాంక్ యూ సార్ గురుగారు. థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ కాల్ సార్, క్లోజ్ చేద్దాం గురూజీ. బాలకృష్ణ సార్, ఇంజమూరు 786.
సార్ గుడ్ మార్నింగ్ సార్, గురుగారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ మన వాటర్ ప్యూరిఫై ఇన్స్టలేషన్ చూపిస్తుంది, ఎట్లా చూపిస్తుంది అది. కస్టమర్ కేర్ వాళ్ళు వచ్చి మారుస్తామన్నారు లోపల. సార్ వాళ్ళ దగ్గర మార్చుకోమంటారా, మనం డిఎల్సిపి లో లోపల ఆర్డర్ పెట్టుకోమంటారా సార్? సార్ బయట ఏదైనా మీరు కొన్నారని అంటే దానికి వారంటీ గ్యారంటీ ఉండదు అండ్ పాయింట్స్ కూడా రావు. కానీ వెస్టేజ్ లో మీరు అఫీషియల్ గా మీ పేరు మీద బిల్ అయ్యి మీరు తీసుకుంటే దానికి వారంటీ గ్యారంటీ ఉంటుంది. కంపెనీ అపాయింట్ చేసినటువంటి అఫీషియల్ ఇంజనీర్స్ వస్తారు, వాళ్ళే ఇన్స్టలైజేషన్ చేస్తారు. ఇన్ కేస్ ఏదైనా తేడా వచ్చినా మనం కంపెనీకి మెయిల్ ద్వారా కానీ లేదంటే ఫోన్ ద్వారా కంప్లైంట్ చేస్తే వెంటనే వాళ్ళు మన యొక్క కంప్లైంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్. అదే సార్, వాళ్ళు వచ్చి మొత్తం ఫిల్టర్ లోపల మార్చాలి అన్నారు. వాళ్ళు మొత్తం ఫిల్టర్లు మార్చాలని వాళ్ళకి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు వాళ్ళకి? వాళ్ళు ఏమైనా చెక్ చేశారా? వచ్చి చెక్ చేసి వెళ్ళారు సార్. మనం 2000 అమౌంట్ అవుతుంది అని చెప్పారు. సర్లే మనం మెయిల్ పెట్టి చూద్దాంలే అంటే వాళ్ళే వచ్చి చెప్పారనమాట. ఏం పోయింది అందులో, ఏం పోయింది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి మీరు. ఓకే సార్. ఏ ఫిల్టర్ పోయింది, ఆ ఫిల్టర్ బయట అయితే ఎంత, వెస్టేజ్ లో ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేయండి. వెస్టేజ్ లో దొరికేది హై క్వాలిటీ అండ్ ఇక్కడ అప్రూవల్ ప్రోడక్ట్, బయట మనం తీసుకోవడానికి లేదు. ఇంకొంతమంది ఏంటంటే తెలివైన వాళ్ళు ఆన్లైన్ లో దొరుకుతుంది సార్, మీరు ఇక్కడేమో 30,000 పైన చెప్తున్నారు, ఆన్లైన్ లో 15,000 అని అదే చెప్తూ వాళ్ళు లోపల ఫిల్టర్ తెచ్చేసుకుంటున్నారు సార్. అదే అది బిగించుకుందామా అనేసి మళ్ళీ క్లారిటీ కోసం ఉంటాయి. చూడండి, వాళ్ళు తెచ్చిందే బిగించాలని రూల్ ఏం లేదు, మీరు తెచ్చుకున్నా కూడా వాళ్ళు బిగించాలి, అది వాళ్ళ పని అది. ఓకే థ్యాంక్ యూ. గురూజీ థ్యాంక్ యూ గురూజీ, చాలా సమయం మాకు ఇచ్చినందుకు. ఇదే సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ జూమ్ మీటింగ్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం సార్. గురూజీ థ్యాంక్ యూ గురూజీ, చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మాకు. ఇలాంటి సెషన్లు ఇంకా మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. విజయ్ సార్ క్లోజ్ చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.